ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. అప్పుడే పుట్టిన పిల్లలకి లోకం రకరకాల పేర్లు పెడుతుంది కదా. చిన్ని, మున్ని, బన్ని, అబ్బో చాలానే ఉన్నాయి. చూడ్డానికి బుజ్జిగా ఉంటే బుజ్జి తల్లి అని, చిన్నగా ఉంటే చిన్న తల్లి అని, చూడ్డానికి ఎలా కనిపిస్తారో పిల్లలు ఆ పేర్లతో పెట్టి పిలుస్తూ ఉంటారు కదా. కానీ అదే లోకం పిల్లలు పెద్ద అయిన తర్వాత వారు చేసే పనిని బట్టి వారిని చూసే విధానం కానీ లేకపోతే వారిని పిలిచే విధానం కానీ మారిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు ముద్దుగా పిలిచిన లోకం ఈ రోజు మిమ్మల్ని ఏమని పిలుస్తుంది? నువ్వు యూజ్లెస్ రా, నువ్వు దేనికి పనికిరావు అనా? నీ వల్ల కాదురా, నీకు ఏ పని చేత కాదు అనా? నీకు విలువే లేదురా, నిన్ను ఎవడు పట్టించుకుంటాడు అనా? మనందరినీ ఇలా తక్కువ చేసి ఇలా నోటికొచ్చిన పేరు పెట్టిన ఇదే లోకం ఒకప్పుడు ఎస్తేర్కు కూడా ఇలాంటి పేర్లే పెట్టింది. ఈ లోకం కంటికి ఎస్తేరు ఒక తల్లి తండ్రులు లేని అనాథలా కనిపించింది. కానీ అదే ఎస్తేరు దేవుని కంటికి మాత్రం తన ప్రజలను కాపాడుకోగల సామర్థ్యం ఉన్న యువరాణిలా కనిపిస్తుంది. నిజానికి ఎస్తేరు చుట్టూ తనకన్నా గొప్పవారు, తనకన్నా అందమైన వారు ఉన్నారు. కానీ రాజుకు ఎస్తేర్ని చూసినప్పుడు మాత్రమే దయ కలిగిందంట. లోకం మిమ్మల్ని చూసే తీరుని బట్టి మీరు బాధపడుతున్నారా? యు ఆర్ నథింగ్, యువర్ యూజ్లెస్ అని మీకు పెట్టిన పేర్లను బట్టి మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? కానీ వాక్యం చెప్తుంది కదా, మీలో ఒంటరైన వాడు 1000 మంది జనాంగమగును. లోకం ఎస్తేర్ను ఒక అనాథలా చూసింది, కానీ అదే అనాథని రాజు తన భార్యగా చేర్చుకున్నాడు. ఈ లోకం మీకు ఏం పేరు పెట్టింది అనేది డజంట్ రియల్లీ మ్యాటర్. ఎందుకంటే మీ దేవుడు ఆల్రెడీ ఆయన కుమారులుగా మిమ్మల్ని చేర్చుకున్నాడు. మీరు రాజులైన యాజక సమూహం అనే పేరును మీకు పెట్టాడు. లోకం మిమ్మల్ని ఎలా చూస్తుంది అనే దానికన్నా దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. అండ్ గాడ్ ఆల్రెడీ కాల్డ్ యూ ప్రెషియస్. మే గాడ్ బ్లెస్ యూ.